నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాక్ మంత్రికి వ్యతిరేకంగా బీజేపీ నాయకుల నిరసనలు. బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యకర్తలు. విశాఖ బీచ్ లో ఉత్సాహంగా సాగిన వైజాగ్ మారథాన్ 2022 నృత్యాలతో అలరించిన వివిధ పాఠశాల విద్యార్థులు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవే ఆఖరు ఎన్నికలు. ఏపీ సర్కార్పై టీడీపీ సీనియర్ నేత కిమిడి కళ వెంకట్రావు ఆరోపణలు. భర్తను హత్య చేయించిన భార్య అరెస్ట్. కాజీపేట్ పోలీసుల అదుపులో మరో 3 నిందితులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోదీని ఉద్దేశించి గుజరాత్ కసాయి అంటూ పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసనకు దిగారు. హిందూ మతాన్ని కాపాడేందుకు ప్రధాని మోడీ తీవ్రంగా కష్టపడుతున్నారని, దీన్ని పాక్ జీర్ణించుకోలేకపోతుందని, అందుకే ఇలాంటి అనుచిత ప్రకటనలు చేస్తోందని బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्व, पाकिस्तान, तीव्रवाद परिखंड पाकिस्तान. Down, down, Bilawal. Down, Bilawal. Down, Bilawal. Down, Bilawal. Down, Bilawal. खबरदार पाकिस्तान. पाकिस्तान मुर्दाबाद. हिंदुस्तान जिंदाबाद. हिंदुस्तान बिलावल. Down. तीव्रवाद परिखंड पाकिस्तान. तीव्रवाद परिखंड పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భారతదేశం మీద, అదేవిధంగా మన ప్రధాని ప్రీతం నరేంద్ర మోడీ గారి మీద అంటే ఎటువంటి నిరాధారకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వారంటే కావాలని చెప్పేసి ఏదైతే భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటూ, అదేవిధంగా మొన్న ఇటీవల మనం చూసాం, అది ఇండోనేషియా జరిగినటువంటి G20 సదస్సులో కూడా ప్రధానమంత్రి గారికి అదే అంటే భారతదేశానికి ఒక అంటే G20 సదస్సు అధ్యక్షులు ఇవ్వటం వాళ్ళు చూసి ఓర్వలేక రోజుకి ఈరోజు భారతదేశం యొక్క ఔన్నతి ప్రపంచంలో కూడా మంచి స్థాయికి వెళ్తూ ఉందని చెప్పేసి ఓర్వలేక కావాలని చెప్పేసి ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అంటే దుష్ట రాజకీయాలతోటి ఈ మధ్యకాలంలో మనం చూసాం. రాహుల్ గాంధీ వచ్చేసి భారత్ జోడో యాత్ర ఎక్కడైతే కొంత అనుకూలంగా ఉన్న దగ్గర చెబితే అన్ని చోట్ల కూడా వాళ్ళ యొక్క యాత్ర ఫెయిల్ అయింది. దాన్ని బేస్ చేసుకుని పాకిస్తాన్తో ఈరోజు వాళ్ళు చేతులు కలిపి కావాలని చెప్పేసి వాళ్ళ విదేశాంగ మంత్రితోటి భారతదేశం అంటే ప్రధానమంత్రిని అంటాం కదా, అక్కడ భారతదేశాన్ని తిట్టే విధంగా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేపు రాబోయే కాలం ఇటువంటి నీచమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబోయే కాలంలో పాకిస్తాన్ మీద మళ్ళీ ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేసి భారతదేశంలో అంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ యొక్క అంటే వాళ్ళ యొక్క దేశం కనుమరయ్యేలాగా చేస్తానికి కూడా మేము వెనకందు వేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా భారతదేశ పౌరుల తరఫున కూడా మేము పాకిస్తాన్ గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇటువంటి నీచమైనటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ కూడా. విశాఖ బీచ్ లో వైజాగ్ మారథాన్ 2022 ఉత్సాహంగా సాగింది. ప్లాస్టిక్ నిర్మూలనతో పాటు మాదక ద్రవ్యాలకు బానిస కావద్దనే సందేశంతో మారథాన్ నిర్వహించారు. 21K, 10K, 5K, 3K విభాగాల్లో నగరవాసులు పాల్పంచుకున్నారు. రన్లో పాల్గొన్న ఉత్సాహికులను వివిధ పాఠశాలల విద్యార్థులు నృత్యాలతో ఉత్సాహపరిచారు. 4 విభాగాల్లో నిర్వహించిన రన్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే యువత ఆర్కే బీచ్కు చేరుకొని నృత్యాలతో అదరగొట్టారు.
the main organizers of this Vizag run. This run has been started in the year 2013. Initially, there were around 3 to 4 runners only running on the beach. Gradually, it grew up to a community of around 50, and then gradually it's now 200 community. Most of the runners have run in different parts of the country and even different parts of the world. Like our Balkrishna Rai, he's run almost around 20 races, both full marathons and half marathons. And we have a lot of podium finishers also in this from the Vizag runners. So it's the first time where runners themselves are organizing an event. So we hope that this event is much better than any other event in the country which is being organized right now. Most of the events are being organized by event managers, but this is something which is being managed by runners only. So we know what's the difficulty the runners face. So we are trying to eliminate all those difficulties. This run has got a very good motto in the sense that we are promoting fitness and we are promoting no plastics and no to drugs. Most of the Vizag youth are getting addicted to drugs because of the easy availability. So we are trying to bring them to a phase where they will not get addicted to drugs, they will get addicted to running. Once you get addicted to running, everything improves. Your mentality improves, and then your even fitness level will improve. So with this, we hope that the Vizag run will be a big success. Thank you so much. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవే ఆఖరు ఎన్నికలని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. మాచర్ల ఘటనపై స్పందించిన ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై జనం విసిగెత్తిపోయారని, నిన్నటి మంత్రులు ఎమ్మెల్యేల భేటీతో సీఎం సౌండ్ తగ్గిందన్నారు. రానున్న ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి ప్యాలెస్కే పరిమితమవుతారని జోసెన్ చెప్పారు. అరాచకం కిరాతకంతో వైసీపీ ప్రభుత్వం కూడిందని, పుంగనూరు, మాచర్ల వంటి పలు ఘటనలు అందుకు సాక్ష్యాలని కిమిడి కళా వెంకట్రావు అన్నారు. వరి కోతలన్నింటినీ తర్వాత ధాన్యం తీసుకోవటంలో కూడా చాలా అవకతవకలు చేస్తున్నారు. ధాన్యం తీసుకున్న డబ్బులు ఇవ్వటం లేదు. అందుకు రైతు సమస్య అనేటటువంటిది ప్రజెంట్ సమస్య. అది ఈ బిఫోర్ పొంగల్ ముఖ్యమంత్రికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. కానీ 165 మంది ఇంకా రైతు కూలీలుగా రైతులుగా గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏమీ పట్టినట్టున్నారు. కాబట్టి శ్రీకాకుళం జిల్లా రాగానే నైట్ హాల్ట్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ రైతులతో ఇంటరాక్షన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడానికి కారణం అది. ఆ విధంగా ఉండే సమస్యల్ని ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కోసం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం చేయాలి అనే దీంట్లో వెళ్తున్నాం. కాబట్టి అక్కడ రైతు సమస్యలు పెడుతున్నాం. అలాగే మన్యం పక్కకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ కూడా రైతులు, బొబ్బిలి ఏరియాలో కూడా రైతులే ఎక్కువ కాబట్టి ఇక్కడ బీసీలని, అక్కడ రైతులని. బొబ్బిల్లో రైతు సమస్యలు వీటి గురించి ఇంటరాక్షన్, ఇక్కడేమో బీసీ సమస్యలు. మన 3 జిల్లాల్లో 67% బీసీలు కాంబినేషన్లో. అందువల్ల మరి స్త్రీలకు మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, రైతు సమస్యలను పూర్తిగా మర్చిపోయాడు ఆయన వచ్చిన దగ్గర నుంచి. అలాగే యువతకి ఉపాధి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ అది మర్చిపోయారు పూర్తిగా. ఏమంటే బటన్ నొక్కుతున్నానో అప్పులు వాడుతున్నాను అంటాడు. అప్పులు లెక్కలు చెప్పడు. బ్యాంకు వాళ్ళు మాత్రం వడ్డీలు వీటిని లెక్కలు చెప్తారు రేపు ఆయన వెళ్ళిపోయాక. ఎక్కడ ఏం దొరికినా 1 ఇంచి భూమి దొరికితే మొత్తం ఆ భూమి మీద వాడేస్తున్నాడు. కాకినాడ పోర్టులో ఉండేటటువంటి భూములు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టి శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు, కృష్ణా జిల్లాలో బందర్ పోర్టులు కడతాడంట. కాకినాడ పోర్టులో ఉండే భూమి తనఖా పెడతాడంట. 5 లక్షల మందిని మేము వాలంటీర్లు వేస్తున్నామంటే పాలిగాళ్ళు పెడుతున్నాడు అని. పాలిగాళ్ళు అని అంటే ఆ విజయనగర సామ్రాజ్యం తాలూకా గుండా సైన్యం. అంటే శిస్తులు వసూలు చేయడం కోసం జనం మీదకు పంపించి ఆడ ద్వారం, తలుపు, ఈ ఊర్లో సాల్లో ఉండే పశువుల్ని పట్టుకుపోయేవారు. లేదంటే డబ్బు కట్టు అని చెప్పి బలవంతంగా ఉపయోగించేటటువంటి సైన్యం పాలిగాళ్ళు. మీ దగ్గరే చెప్పాను పాలిగాళ్ళు. ఆ సైన్యాన్ని ఇప్పుడు జనం మీదకు వదులుతున్నాడు. అందుకే ఇది ఆటవిక రాజ్యం, అరాచక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటి? ఆటవిక రాజ్యం, అరాచక ప్రభుత్వం. ఇక్కడ రాజ్యాంగం కానీ వ్యవస్థలు కానీ ఏమీ లేవు. రాజారెడ్డి రాజ్యాంగమే
పోలీసు వాళ్ళు వెళ్ళి ఆవిడని కొట్టేయమంటే కొట్టేయడమే తప్ప పోలీసు వ్యవస్థ ఒకటి ఉంది అని చెప్పి వాళ్ళని వ్యవస్థ కింద వాళ్ళని పనిచేయనివ్వడం లేదు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ మనుషులను భయభ్రాంతులను చేయాలని అనుకుంటున్నాడు. కానీ చాలా సినిమాలు చూశారు జనం, ఇది ఒక సినిమా కింద లెక్కేసుకుంటున్నారు. ఎలక్షన్స్ డిక్లేర్ అయితే జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో ఎలా కలపాలి, ఎలా పరిగెట్టించాలని కూడా చూస్తున్నారు. మీరు చెప్పిన ఈ మాచర్లు గీచర్లు అన్నీ కూడా జనం టైం వచ్చినప్పుడు ఎలా జవాబు చెప్పాలో అలా జవాబు చెప్తారు. కానీ ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వం బీహార్లో కానీ యూపీలో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఉత్తరాఖండ్ అలాంటి వీటిల్లో కానీ జార్ఖండ్లో కానీ ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు లేవు. మరి అదేవిధంగా అరాచక రాజ్యాన్ని అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు. ఇవే ఈయనకి ఆఖరి ఎన్నికలు కూడా అవుతాయి నా ఉద్దేశంలో. మళ్ళీ ఎప్పుడు ఈ అరాచకాన్ని తెచ్చుకోవాలని జనం అనుకోరు. నీ ముఖ్యమంత్రిని రిజైన్ చేయమని సాయంకాలం నీ సంగతి ఆయన సంగతి జనం తెలుస్తారు. ప్రభుత్వ వ్యవస్థలను మీ గుప్పిట్లో పెట్టుకొని అరాచకాన్ని సృష్టిస్తున్నారు మీరు. భర్తను హత్య చేయించిన భార్యతో సహా మరో 3 నిందితులను కాజీపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హత్య చేయించిన భార్యతో పాటు మరో 3 నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి ఒక కారును 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ వివరాలను వెల్లడించారు. అండ్ వాళ్ళు మంతిని సైడ్ వెళ్తారు. ఇందులో మార్గ మధ్యంలో కట్టిక నవీన్ ఇతను డ్రైవింగ్ చేస్తాడు, ఇతను కూడా ఎక్కించుకుంటారు. 3 కలిసి బెలినో వెహికల్లో మంతిని లిమిట్స్లోకి వెళ్తారు. పెద్దపల్లి జిల్లా మంతిని లిమిట్స్. అక్కడ మానేరు వాగు ఉంటుంది, అక్కడ ఈ బాడీని తీసుకెళ్ళి అక్కడ డిస్పోజ్ చేస్తారు, వాటర్లో పడేస్తారు. పడేసి ఏమి తెలియనట్టు ఆ వెహికల్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనకి అక్కడ సబ్సిక్వెంట్గా మనకి మంతినిలో ఆ బాడీ సస్పిషియస్ డెత్కి కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. వాళ్ళు అక్కడ దర్యాప్తు చేస్తారు. అండ్ ఇతను అనిల్ అండ్ రత్నాకర్ వీళ్ళ మీద అనుమానం రాకుండా ఈవిడతో ఒక జన్నారపు సుష్మితతో మన కాజీపేట పోలీస్ స్టేషన్లోనే 7వ తారీఖు అంటే అక్టోబర్ 7వ తారీఖున ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేపిస్తారు. అండ్ పోలీసులు ఆ విషయంలో దర్యాప్తు చేస్తారు. అండ్ దర్యాప్తు చేసే క్రమంలో మనకి కొన్ని డౌట్స్ అరైజ్ అవుతాయి. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి బెలినో వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ 3వ నిందితుడిని కూడా మనం నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మనం ఈ కేసులో జన్నారపు సుష్మితని అదుపులోకి తీసుకున్నాము. అండ్ కొంగర అనిల్ అండ్ గడ్డం రత్నాకర్ అండ్ కట్టిక నవీన్ ఎవరైతే ఈ కాన్స్పిరసీ అండ్ ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్స్ అండ్ ఒక బెలినో వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అండ్ నిందితుల్ని ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసు చాలా కాంప్లెక్సిటీస్ ఉన్న కేసు అయినప్పటికీ దీంట్లో చాలా ప్రతిభ కనబరిచినటువంటి శ్రీ ఏసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారు చాలా రోజులు కృషి చేసి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చారు. అండ్ ఇది మర్డర్ అనే ఒక కొత్త యాంగిల్ ఈ మిస్సింగ్ కేసుకి రావడం జరిగింది. అండ్ వాళ్ళని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ నిందితులకి శిక్ష పడే విధంగా మేము ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి 200 వారాల జ్ఞానమాల సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, రాష్ట్ర ఉపాధ్యాయ అధ్యక్షుడు ఇటకాల రవీందర్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నిలబెడుతూ జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. బతికే మనుషులుగా తయారు చేసినాడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ కళను మనం నెరవేర్చగలం. కానీ లేకపోతే ఆధారపడే వ్యక్తులుగా మనం ఉన్న రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ కళను నెరవేర్చే పరిస్థితి ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కళను నెరవేరాలి ఈ ప్రాంతంలో అంటే మీరు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి ఆ టాయిలెట్స్ నుంచి మన అమ్మాయిలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మ్యాక్సిమం 99.99% అంతా కేవలం బహుజనులు మాత్రమే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు. మరి ఇక్కడికి వచ్చేసి మరి అంబేద్కర్ కోసం కానీ మరి బాలబాలికల పిల్లల కోసం కానీ గత కొన్ని రోజుల నుంచి మరి అన్వేషణ చేస్తున్న అన్నగారు చెప్పిన విధంగా ప్రతి స్కూల్ను విజిట్ చేసి మీరు చెప్పిన విధంగా మేము ఈ నెల రోజులల్లో మీకు రిజల్ట్ ఇస్తామని మరి ఇక్కడి నుంచి అంబేద్కర్ ఆశయ సంఘం తరఫున
తెలియజేస్తున్నాం. అన్నగారు ఎక్కడున్నా బహుజనుల కోసం నిరంతరం సేవ చేయడమే మా ధర్మం, మా వృత్తి కూడా అదే పనిగా పెట్టుకొని పనిచేస్తున్నామన్నా. మరి మీరు చెప్పిన విధంగా కొనసాగుతామని తెలియజేస్తూ మనకి ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ రాజ్య సభ్యులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలో మద్యం లోడ్ లారీ బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ వైపు మద్యం లోడ్తో వస్తున్న లారీ కుఫ్టీ ఘాట్ వద్ద బోల్తా పడింది. లారీ డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నేరేడుగొండ ఎస్ఐ సాయన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. అది ఆల్రెడీ అక్కడికి వెళ్ళేటప్పుడే చెప్పిన బండి ప్రాబ్లం పట్టుకుంటున్నాడు, ఓనర్కి చెప్పినాడు నాని నిర్మల్ చెప్తే ఏం కాదు మెల్లం పోయి రానంటే రాంగ ఇప్పుడు కూడా బ్రేక్ అన్నట్ల ఓనర్ అన్నాడు, సాన్ అన్నాడు. ఆడికెళ్ళి వెళ్ళేటప్పుడే ముందుకు కూడా చెప్పిన లైనర్ పట్టుకుంటున్నా అంటే ఏ పోయేస్తాం మెల్లం రోడ్ వేసుకొని రాంగ బ్రేక్ కొట్టిన బ్రేక్ పట్టుకున్నా. అది 6 టన్నుల బండి, నువ్వు 10 టన్నుల మాల్ వేసుకొని వస్తే బ్రేక్ ఎడికి పడుతుంది. అదే సార్ లైనర్ పట్టుకున్నాయని చెప్తున్నారు. లైనర్ పట్టుకున్నది దాదాపు ఎన్ని టన్నుల మాల్ ఉంటుంది? 5 టన్నుల పైన ఉంటుంది. కానీ బండి ఎంత కెపాసిటీ? 6 టన్నులు. మీరు చెప్పలేదు మరి డ్రైవర్ అన్న ఏమని వాళ్ళకి చెప్తే అయిపోతుంది. మన 6 టన్నుల బండి 10 టన్నులు వేసుకోవద్దని నేను ఇవాళ ఒక్కరోజు అన్నా, నేను ఇవాళ ఒక్కరోజు కైకిలు వచ్చిన అమ్మ నేను అంతేనా? కైకిలు వచ్చిన నేను రెగ్యులర్ అంటే నేను ఏమన్నా చెప్పచ్చు, కైకిలు వచ్చిన కరెక్ట్. మాచర్లలో టీడీపీ శ్రేణులపై జరిగిన దాడిని కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఖండించారు. ప్రకాశం జిల్లా కొండేపిలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే స్వామి మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. దాడులు చేసిన వారిని వదిలేసి టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకుంటే మీ అవివేకం, ప్రజలు జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టడానికి సిద్ధపడున్నారు. ఇటువంటి దాడుల సంస్కృతిని ఈ రాష్ట్రంలో ఊడిగం చేస్తున్నారు. మీకు కూడా తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజులు ఉన్నాయి. ప్రభుత్వం మారేది ప్రజల్లో డిసైడ్ అయిపోయింది. వచ్చే తెలుగుదేశం పార్టీయే. అధికారులు న్యాయబద్ధంగా పనిచేయండి. పోలీసు అధికారులు ముఖ్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి అడుగులకు మూడులు పరిస్థితుల్లో మీ అందరి మీద తెలుగుదేశం ప్రభుత్వంలో చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పి హెచ్చరికలు చేస్తాము. బెదిరింపులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, ఇదే మాచర్ల నియోజకవర్గంలో గతంలో ఆత్మకూరు అనే గ్రామంలో 100 దళిత కుటుంబాలని వెలేస్తే ఆ రోజు టీడీపీ నాయకులు అధినేత చంద్రబాబు నాయుడు పిలిపిస్తే ఆయన ఇంటికి తాళ్లు కడతారు. డబ్బు బంగారం కూడా 1 లక్ష రూపాయల డబ్బు, 16 తోలాల బంగారం, 16 తోలాల బంగారం, డబ్బు బంగారం కూడా లూటీ చేశారు. ఇన్ని చేసిన అధికార పార్టీ నాయకుల మీద ఒక్క కేసు లేదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఓడిపోతున్న భయంతో టీడీపీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక భౌతిక దాడులకి నల్గొండ జిల్లా దేవరకొండ తాటికోల్ క్రాస్ రోడ్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన టీటీడీ కళ్యాణ మండపాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజల్ని కోరారు. నల్గొండ రాజ్యసభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, నిర్వాహకుడు దొడ్డి జగతయ్యతో కలిసి ఆయన కళ్యాణ మండపాన్ని పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, వార్డ్ కౌన్సిలర్ నేతల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, కొండ్రా మల్లేశ్వరి, శ్రీశైలం యాదవ్, జయప్రకాష్, కర్ణాటి పురుషోత్తం, ప్రింటర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిధిలో గల మార్కెట్ షాప్ ఓనర్లకు దేవస్థానం అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దేవాలయం ప్రధాన రహదారి వెంట ఉన్న మార్కెట్ షాపులను లలితాంబిక వాణిజ్య సముదాయానికి మార్చవలసిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా అధికారులు మార్కెట్ షాప్ యజమానులతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఒప్పించారు. అయితే మార్కెట్ షాప్ యజమానులు ఇప్పుడు తరలింపునకు ససేమిరా అంటున్నారు. తాము ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నామని, తమకు వ్యాపారం తప్ప వేరే జీవనోపాధి లేదంటూ ధర్నాకు దిగారు. అయ్యా అయ్యా అని మంచిగా అన్నాడు, డబ్బా కొట్టిన తప్పు చేస్తున్నా అడిగిన వాళ్ళు రోడ్డు మీద కూర్చోబెట్టింది. వాళ్ళందరూ మంచిగా షాపులలో ఉన్నారు. రోడ్ల మీద నుంచోబెట్టిన అభివృద్ధి మనం శ్రీశైలం అంటారు కదా, శ్రీశైలంలో ఆడవాళ్ళని నడి రోడ్డు మీద మన శ్రీశైలం అభివృద్ధి రోడ్డు మీద నుంచోబెట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాక్ మంత్రికి వ్యతిరేకంగా బీజేపీ నాయకుల నిరసనలు. బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యకర్తలు. విశాఖ బీచ్ లో ఉత్సాహంగా సాగిన వైజాగ్ మారథాన్ 2022 నృత్యాలతో అలరించిన వివిధ పాఠశాల విద్యార్థులు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవే ఆఖరు ఎన్నికలు. ఏపీ సర్కార్పై టీడీపీ సీనియర్ నేత కిమిడి కళ వెంకట్రావు ఆరోపణలు. భర్తను హత్య చేయించిన భార్య అరెస్ట్. కాజీపేట్ పోలీసుల అదుపులో మరో 3 నిందితులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.